తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏపీ సర్కార్ కూడా తెలంగాణ విధానాన్ని ఫాలో కావాలంటూ సిపిఐ డిమాండ్ చేయడం సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలకు టెన్షన్ పెడుతోంది. మరి చంద్రబాబు డెసిషన్ ఎలా ఉండబోతోంది? భారీ కలెక్షన్స్ పై ఆశలు పెట్టుకున్న బడా బడ్జెట్ సినిమాల పరిస్థితి ఏంటి ఇప్పుడు? स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సంక్రాంతి బరిలో ఉన్న బడా మూవీస్ కు షాక్ ఇచ్చాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపుకు అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో అనేక రకాల సినిమాలు చేసి ఇవాళ వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రజలపైన భారాలు మోపుతూ పదే పదే బ్లాక్ మార్కెట్ టైప్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు. బెనిఫిట్ షోల పేరుతో వసూలు చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పాపం ఫ్యాన్స్కి పెద్ద బెల్ట్ వేస్తారు. సందేశాత్మక సినిమాలకు మాత్రమే రాయితీ ఇవ్వాలని తెలంగాణ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు సిపిఐ నేత నారాయణ. బూత్తో కూడినటువంటి స్మగ్లింగ్ పెట్టి ఈ రెండు సమాజానికి చెడగొట్టారు. దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకోవడం టికెట్ ఇస్తే 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో బడా మూవీస్ కు టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ ఆడియన్స్ ముందుకొస్తోంది. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా పుష్ప 2 తరహాలోనే ఒకరోజు ముందుగానే భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. బిగ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో టికెట్ రేట్ల విషయంలోనూ భారీ హైక్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ప్రభుత్వం తాజా నిర్ణయం గేమ్ చేంజర్ వసూళ్లకు గండి కొట్టేలా ఉంది. బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపుతో పుష్ప 2 తొలి రోజు అత్యధికంగా 294 కోట్ల రూపాయలు వసూలు చేసి చరిత్రకెక్కింది. వేగంగా 1500 కోట్లకు పైగా వసూలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. గేమ్ చేంజర్ కు బెనిఫిట్ షోస్ టికెట్ హైక్ లేకపోతే పుష్ప 2 కలెక్షన్స్ లో సగం రావడం కూడా కష్టమే అన్నది ట్రేడ్ అనలిస్టుల మాట. సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న మరో బిగ్ మూవీ బాలయ్య నటించిన డాకు మహారాజ్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా ప్రీమియర్స్ తో పాటు టికెట్ రేట్స్ హైక్ కోసం మేకర్స్ ప్రయత్నిస్తున్నారు గానీ డాకు మహారాజ్ కూడా అవకాశం లేదు కాబట్టి వసూళ్లు భారీగా పడిపోనున్నాయి. బాలయ్య గత చిత్రం భగవంత్ కేసరి ఫుల్ రన్ లో 130 కోట్ల మార్కును క్రాస్ చేసింది. సినిమాకు టికెట్ రేట్స్ హైక్ తో పాటు బెనిఫిట్ షోస్ కూడా భారీగా పడ్డాయి. అవేవీ లేకుండా డాకు మహారాజ్ కు ఆ స్థాయిలో వసూళ్లు రావడం కష్టమే. సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న మీడియం బడ్జెట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇది మాస్ మూవీ కాదు కాబట్టి ప్రీమియర్స్ బెనిఫిట్ షోస్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా బడ్జెట్ పరంగా టికెట్ రేట్స్ హైక్ మాత్రం నిర్మాతలు ఆశించే అవకాశం ఉంది. అని ప్రభుత్వం అలాంటి వెసులుబాటు ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి వెంకటేష్ సినిమాకి భారీ వసూళ్లు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టాలీవుడ్ కలెక్షన్స్ రికార్డుల్ని తారుమారు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై మూవీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు తెలంగాణ సర్కార్ బాటలోనే ఏపీ ప్రభుత్వం నడుస్తుందా? సంక్రాంతి సినిమాలపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. పుష్ప 2 టికెట్ ధరల విషయంలో చివరి వరకు ఏపీలో సస్పెన్స్ కంటిన్యూ అయింది. మరోవైపు తెలంగాణలో మిడ్ నైట్ షోలు వేయకుండా కేవలం ఏపీలోనే వేస్తే టాక్ పరంగా అదో తలనొప్పి. అటు ఇటు అయిందంటే ఇక అంతే సంగతులు. సంక్రాంతి మూవీస్ పై చంద్రబాబు సర్కారు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.